शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ఓం గం గణపతే నమః. 1/6/2025 మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. 36/2025 వరకు ఈ ద్వాదశ రాశుల వరకు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మరి ముఖ్యంగా గ్రహముల యొక్క సంచారం ఎలా ఉంది అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. మరి చూస్తున్నట్లయితే 7వ తారీఖున కుజుడు సింహరాశిలోకి రాబోతున్నాడు. అదేవిధంగా 7వ తారీఖున బుధుడు చూస్తేనేమో మిథునంలోకి ప్రవేశిస్తాడు. 14వ తారీఖున శని భగవానుడు వక్రంలోకి పడుతున్నాడు. అదేవిధంగా 15వ తారీఖున రవి గారు కూడా మిథునంలోకి వస్తున్నాడు. అదేవిధంగా 23వ తారీఖున బుధుడు కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. ఇది ఈ యొక్క మాసంలో గ్రహాల యొక్క సంచార విధి. ఈ విధి విధానంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందనే విషయాన్ని మరి తెలుసుకుందాం. మరి ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి, మన వాళ్ళందరికీ షేర్ చేయండి. అంతేకాకుండా మీకు జాతక పరిశీలన కోసం, సజెషన్ కోసం, ముహూర్తాల కోసం నన్ను సంప్రదించవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే కనుక మనము ఏదైనా కుంభ వివాహం, కదలి వివాహం కావాలన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. జపాలు కానీ లేకపోతే ఇంకా ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో కొన్ని డౌట్స్ ఉంటూ ఉంటాయి. అలాంటి విషయంలో కూడా ఈ ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కాస్త ఇంచుమించు 2900 వీడియోలు ఉన్నాయి. అందువల్ల ఎనీ డౌట్ క్లారిఫై అయిపోతుంది. తర్వాత ముఖ్యంగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఆల్రెడీ 16 ఏళ్ళు పూర్తయి 17వ సంవత్సరంలో ప్రవేశించాము. అద్భుతంగా జరిగిపోతున్నాయి రోజులు. అందువల్ల మీ ఇంట్లో పెళ్లి కావాల్సిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటే నన్ను వెంటనే సంప్రదించవచ్చు. మీ బంధుమిత్రులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతుంది కర్కాటకంలో ఉన్నటువంటి వారికి అనే విషయాన్ని చూద్దాం. మరి చూస్తున్నట్లయితే కుజ భగవానుడు చూస్తేనేమో కర్కాటకంలోనే ఉన్నాడు. ద్వితీయంలో కేతువు గారు ఉన్నారు. అదేవిధంగా మనకి అష్టమ సంచారం రాహు చేస్తున్నాడు. శని భగవానుడు 9th హౌస్లో ఉన్నాడు. దశమంలో శుక్రుడు, ఏకాదశంలో రవిబుధులు, ద్వాదశంలో గురువుగారు. మరి ఏ విధంగా ఉండబోతుంది ఈ మాసం అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే కొంచెము అంటే ఏమిటంటే కనుక కొన్ని 15వ తారీఖు వరకు ఒకెత్తు, 15 తర్వాత ఒకెత్తు అని చెప్పుకోవచ్చు. ఎందువలన అంటే కనుక రవి గారు 12వ ఇంట్లో ప్రవేశించబోతున్నాడు. ప్రవేశించకుండా ఈ 15 రోజులు కూడా బ్రహ్మాండమైనటువంటి ఎదుగుదల కనిపిస్తోంది. బుధాదిత్య యోగం కూడా కనపడుతుంది. అందువల్ల ఈ కర్కాటక రాశి వారికి 15వ తారీఖు వరకు మీరు ఏ రంగంలో ఉన్నా సరే మీ సర్దుబాట్లు, మీ పెట్టుబడులు, మీ యొక్క ముందడుగులు, లేకపోతే కోర్టు వ్యవహారాల విషయంలో కూడా నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఆ విషయంలో కూడా ఏదైనా వేరే విధంగా మనం పేపర్స్ ఏమన్నా సబ్మిట్ చేయాలన్నా 14వ తారీఖు లోపల అన్ని సర్దుబాట్లు చేసేసుకోండి. 15న మళ్ళీ రవి మనకి 12th హౌస్లోకి వచ్చేస్తున్నాడు. రాగానే ఏం చేస్తాడు? ఆరోగ్యం మీద దెబ్బ కొడతాడు ఫస్ట్. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి. 14వ తారీఖు వరకు మన పనులన్నీ స్పీడ్గా కానిచ్చేద్దాం. తదుపరి చూస్తున్నట్లయితే విద్యార్థులారా మంచి విధానంలో మంచి సీట్ల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలించనున్నాయి. అదేవిధంగా ఎవరితోటి కూడా ఏంటంటే మీరు ప్లానింగ్ తోటే ముందుకు వెళ్ళండి. ప్లానింగ్ లేకుండా ముందుకు పెడితే కనుక తర్వాత నష్టపోయేది మీరే. ఇందువల్ల చేసే కోర్సులు రేపొద్దున జాయిన్ అయ్యేటటువంటి మీరు ఏ గ్రూప్ అయితే తీసుకున్నారో ఆ గ్రూప్కి రిలేషన్గా ఉండేవి చేయడం అనేది చెప్పదగిన సూచన. తదుపరి చూస్తున్నట్లయితే కనుక అంటే కార్యాలు చేస్తారు. ఏ కార్యమైనా సాధిస్తారు వివాహాది శుభకార్యాల నిమిత్తం. అదేవిధంగా చూస్తున్నట్లయితే కనుక కొన్ని కోర్టు వ్యవహారాల్లోని, వ్యాజ్యాల విషయంలోని పట్టుదలతో మీరు అనుకున్నట్టుగా సాధిస్తారు. కానీ 1కి 4 సార్లు తిరగాల్సి వస్తుంది. అందువలన దానికోసం మీరు చింతించకుండా ఏదైనా సరే పట్టిన పట్టు పట్టనే పట్టి తిని పట్టు విడవకుండా ఉండాలి సుమా అనే విషయాన్ని పట్టుకొని మీరు ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. అదేవిధంగా చూసినట్లయితే కనుక భార్యాభర్తల మధ్య సఖ్యత మనకి చూస్తున్నట్లయితే కనుక కుజుడు 7వ తారీఖు వరకు 7వ తారీఖున సింహంలోకి పెడుతున్నాడు, ద్వితీయంలోకి. అందువలన తదుపరి 7వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఒకెత్తుగా ఉంటే 7వ తారీఖు నుంచి కాస్త మాట స్పీడ్గా వస్తూ ఉంటుంది. అందువలన కాస్తంత మీరు భార్యాభర్తల మధ్య మాటలు పొదుపుగా, హితంగా, మితంగా మాట్లాడుకుంటే గొడవలు ఏర్పడకుండా ఉంటాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి బాగా.
సరే చూస్తున్నట్లయితే కనుక షేర్ మార్కెట్ రంగంలో మనం దూసుకు వెళ్ళిపోవాలి, మనం పెట్టుబడులు పెట్టాలి, ఏం పర్వాలేదు మనకి అనేటటువంటి వేగవంతమైనటువంటి ఆలోచనలు తప్పనిసరిగా అమల్లో పెట్టండి. కానీ చూసుకోండి, చూసుకొని మీకు అన్ని విధాలా యోగదాయకంగా మీకు కలిసి వస్తుందా లేదా అని చూసుకొని దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ముఖ్యంగా చెప్పాలంటే కనుక దీనిలో ఎవరైతే నిష్ఠాగరిష్ఠులు ఉన్నారో వాళ్ళకి మనం ఈగోయిజాన్ని పక్కన పెట్టి వాళ్ళని వెళ్ళి సంప్రదించి మీరు ఆ విధంగా ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. తదుపరి చూస్తున్నట్లయితే కనుక ప్రేమ వివాహాలు కానీ ప్రేమికులు కానీ చేయాల్సినటువంటి విషయం ఏమిటంటే మీ నోటి మాట వల్ల ఇద్దరి మధ్య కొంచెం విభేదాలు వచ్చే అవకాశం కనపడుతుంది. అయినప్పటికీ కూడా మీ పట్టుదల మీదే అన్నట్టుగా ఉండకుండా పట్టు విడుపులు ఉంటే కనుక మరల ఇద్దరు కూడా తదుపరి మరలా ఓపికగా కాస్తంత 4 రోజులు నిదానిస్తే మరల కలిసేటటువంటి అవకాశం కనపడుతుంది. అందువల్ల ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తదుపరి చూసినట్లయితే కనుక ట్రాన్స్ఫర్సు, ప్రమోషన్లు ఈ విషయంలో చూసినట్లయితే కనుక కుజుడు ఎక్కడ ఉంటే అక్కడ పరుగులు పెట్టిస్తూ ఉంటాడు. అందువల్ల కుజునికి సంబంధించినటువంటి కర్కాటక రాశి కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజుడు సింహంలోకి ప్రవేశిస్తున్నాడు, ద్వితీయంలోకి. కాబట్టి కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు, తర్వాత ఏంటంటే కనుక భార్యాభర్తల మధ్య కూడా కాస్త మాట పట్టింపులు, తదుపరి జీవిత భాగస్వామి దగ్గరే కాదండో వీళ్ళు వ్యాపార భాగస్వాములతో కూడా వీళ్ళ మాటే నెగ్గాలి అనే విధానంగా ఈ కర్కాటక రాశి వారు మాట్లాడుతూ ఉంటారు. అందువలన ఆ విధంగా ఉండడం వల్ల కూడా వాగ్వివాదాలు, విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. బాధ్యతల్ని వాయిదా వేయకుండా శ్రద్ధ వహించండి. ఉద్యోగాల్లో కానీ, వ్యాపారంలో కానీ, వృత్తుల్లో కానీ రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే ఆ మాటలే వద్దు, మనకి చేసేద్దాం అనే ఆలోచనతో ఉండండి. అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయాలందు బంధుమిత్రుల సహాయం బాగా లభిస్తుంది. వివాహాది శుభకార్యాలు, అదేవిధంగా ఏదైనా క్రయ విక్రయాలు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మీ బంధువులు మిత్రులు సహాయం చేస్తారు. తప్పనిసరిగా మీరు విన్నర్ అవుతారు. అదేవిధంగా చూసినట్లయితే కనుక వ్యాపారస్తులకి ఒక సూచన ఉంది. ఏమిటంటే కనుక పెట్టుబడులు పెట్టేస్తారు, ఆ పెట్టుబడులకి రిజల్టు తిరిగి మీరు కలెక్ట్ చేసుకోలేకపోతే ఇదివరకు పట్టుకెళ్ళిన వాడే అప్పు మీద అప్పు చేసి మన దగ్గరికి వచ్చి ఏమండి ప్లీజ్ అండి ఈ నెల కాదు వచ్చే నెల ఇస్తాను మళ్ళీ ఇవ్వండి అంటే కనుక మీరు మెత్తబడకండి. మీరు లేకపోతే మీ పరిస్థితి మళ్ళీ కిందకి జారుతుంది. అందువలన వ్యాపారస్తులారా, మీరు ఎదుటి వాళ్ళకి పెట్టుబడి వాళ్ళు తిరిగి రిటర్న్ ఇస్తేనే మీరు పెట్టుబడికి మళ్ళీ తిరిగి మీరు సరుకు ఇవ్వండి. ఆ విషయంలో నిర్మోహమాటంగా ఉండడం చెప్పదగిన సూచన. లేకపోతే మీరు ఇబ్బందులు పడేటటువంటి కాలం కనపడుతోంది, జాగ్రత్త. అదేవిధంగా కొంచెము చదువు విషయంలో విద్యార్థులు బాధ్యతాయుతంగా ఉండండి. ఏం పర్వాలేదు, సెలవులు ఎంజాయ్ చేయాలి. ఎండింగ్ ఏమైనా ఉందా జాయ్కి చెప్పండి. అందువల్ల మీరు ఈ విషయంలో జాగ్రత్త వహించి అధికంగా కోర్సులు నేర్చుకోవడానికి, అధికంగా నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు ప్లానింగ్ వేయండి. మీకంటే గొప్పవాళ్ళని పెద్దవాళ్ళని కలవండి. అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. తదుపరి చూసినట్లయితే కనుక పరిహారాల విషయంలోకి వచ్చినట్లయితే కనుక సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం వల్లీనాథ సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చించడం, మంగళవారం ఒక్క పొద్దు ఉండడం. అదే కాకుండా ఆ రోజున పేదవారికి ఎవరికైనా ఎర్రటి వస్త్రాలు కానీ, ఎర్రటి టవల్స్ కానీ దానం చేయటం, భోజనం దానం చేయటం, కనీసం 3 సరే మంగళవారాలు తప్పనిసరిగా మీకు అన్ని విధాల యోగదాయకంగా ఈ మాసం ముందుకు పెడతారు. ఓం శ్రీ మాత్రే నమః.